నమస్తే మిత్రులారా. మీరు అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ బంగ్లాదేశ్‌లోని ఒక హిందువుని చెట్టుకి కట్టి కాల్చేశారు. ఆ న్యూస్ తెలిసిన మన హిందువులందరం ఇప్పుడు కొంతవరకు రియాక్ట్ అవుతున్నాం. ఇంతకుముందు అస్సలు రియాక్ట్ అయినవాళ్ళం కాదు. ఇప్పుడు కొంచెం రియాక్ట్ అవుతున్నాం. ఎందుకు రియాక్ట్ అవుతున్నాం? మన కళ్ళెదురుగా అది కంటికి కనిపించినట్టుగా ప్రతి విషయాన్ని షూట్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల. ఒకసారి గమనించండి. నేను పెద్దగా చదువుకోలేదు. నాకు జస్ట్ నార్మల్‌గా తెలుసుకున్నదే చెప్తున్నాను. ఇంతకుముందు బంగ్లాదేశ్‌లో 20% పైనే ఉన్న హిందువులు ఇప్పుడు 7%, 5% మందే ఉన్నారు. అంటే ఇలా ఎంతమందికి చేసుంటారు? ఇప్పుడు పర్టిక్యులర్ కమ్యూనిటీ మీద నేను తోసేయట్లేదు. మనందరం యునైటెడ్‌గా లేవని చెప్తున్నాను అంతే. హిందువులందరం యునైటెడ్‌గా అస్సలు లేము. నిజంగా చెప్తున్నాను. నేను కళ్ళెదురుగా ఎన్నో సార్లు చూశాను. నేను బైక్ టాక్సీ చేస్తూ ఉంటాను. అంటే హిందువుల విషయంలోనే దూరంగా మాట్లాడతారు క్యాస్ట్ బేస్‌గా. నేను అలాంటోళ్ళు వందల మందిని చూశాను. ఇంక చాలా ఆపేయండి. నిజంగా చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు గాని పల్లెటూరులో ఉన్నట్టయితే, ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే ప్రతి యువకుడు ఈ వీడియోని తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి చూపించండి. నా వీడియో కాకపోయినా హిందువుల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి చూపించండి. వాళ్ళకి తెలియజేయండి. ఎందుకంటే మనం యునైటెడ్‌గా లేకపోతే ఎలాగా? వాళ్ళెవలో వచ్చేస్తారు, మనం ఏదో చేసేస్తారనే విషయం పక్కన పెట్టండి. మనందరం కలిసుందాం. ప్రతి మనిషి ఆ క్యాస్ట్ అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి హిందువును అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాడు? నాకైతే తెలియట్లేదు. దగ్గరకొచ్చి కూర్చొని మాట్లాడుకోండి. క్యాస్ట్ విషయాలు పక్కన పెట్టేసాను. ఇంక పెద్ద క్యాస్ట్ అని, చిన్న క్యాస్ట్ అని చూడొద్దు. ఇది మీ అందరికీ చెప్పే అంత పెద్దవాడినైతే కాదు. జస్ట్ ఒక బైక్ టాక్సీ డ్రైవర్‌గా బయట పని చేసుకున్నోళ్ళగా మనుషుల్ని చూసి నేను మాట్లాడుతున్న విషయాలు ఇవి. మన దాంట్లోని ఈ పెద్ద క్యాస్టు, ఈ చిన్న క్యాస్టు, ఈ వర్గాలన్నీ తీసేసేయండి ఇంక. మీకు ఇంకా డౌట్‌గా ఉండి మేము సెపరేట్ మనుషులమే అనుకుంటే మాత్రం ఎళ్లి బ్లడ్ టెస్టులు చేయించుకోండి. నిజంగా. మేము చాలా పెద్ద క్యాస్ట్‌ల వాళ్ళమి. కిందన ఉన్న వాళ్ళతో మాకు సంబంధం లేదు అనుకుంటే మాత్రం ఒక్కసారి, ఒక్కసారి మీరు నిజంగా చదువుకున్న వాళ్ళైతే, తెలివైన వాళ్ళైతే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మేము హిందువులమేమో కాదా అని. హిందువులే కదా! ఇంకెందుకు దూరం ఉండటం? అందరం ఒకటైపోదాం. నేను ఇప్పుడు చెప్పిన వీడియో ఒక 10 మంది, 20 మంది చూస్తారో లేదో తెలీదు. కానీ ఖచ్చితంగా ఒకళ్ళకిద్దరికి మార్పొచ్చినా చాలు. మన ఆలోచన విధానం మారాలి. ప్రతి మనిషిని ఇంకో మనిషిని చిన్న చూపు చూడడం ఆపేయాలి. అందరం ఒకటే అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే వర్గాలుగా విడిపోయామో ఒక్కొక్కలుగా అందరం పోతాం. మనం చాలా ధైర్యంగా ఉండాలి. అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. హిందువులందరూ ధైర్యంగా ఉండాలి. మనం కలిసి బలంగా ఉంటే చాలు. జై హింద్.